ఇనాగరేషన్ ఫంక్షన్ తప్పనిసరిగా అటెండ్ కావాలని, అటెండ్ అయినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ ఈ విభవం అనేది ఎందుకు ప్రత్యేకంగా వెంచర్ అవుతుందంటే మన వెంచర్లన్నీ ప్రత్యేకమే. ప్రతి వెంచర్కి కూడా దాని యొక్క విలువ జోడించి చూసి భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందిన ఏరియాలను ఎంచుకొని వెంచర్ చేయడం జరిగింది. సిరులసీమ 1 కానివ్వండి, సుకేతర కానివ్వండి, అమేరియా, సిరులసీమ 2 ఇవన్నీ కూడా డెఫినెట్గా అద్భుతమైన వెంచర్లు. వీటన్నింటిలో కూడా సుకేతర అనేది ఒక ప్రత్యేకత. ఏంటంటే లేటెస్ట్ జనరేషన్ వెంచర్ అంటే అమేరియా కాలంలో ముందు వేసిన సుకేతర వెంచరు ఇది హెచ్ఎండీలో కలిసింది. అలాగే త్రిపుల అనేది 1 కిలోమీటర్ దూరం నుంచి సుకేతనకి వెళ్తుంది. ఇది సుకేతన సంగతి. అమే అనేది ఇప్పుడు ఈ విభాగం ఎదురే ఉంటుంది. ఇదంతా ఒక పెద్ద టౌన్షిప్ అవుతుంది. ఇక్కడ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అవి ఉన్నాయి. అలాగే ఇప్పుడు సుకేతనాలో కూడా అలాంటి ఏర్పాటు చేస్తున్నాము. సిరులసీమ 1 అనేది ఊరుగుల గ్రామం ఉంది, అది కూడా హెచ్ఎండీలో కలిసింది. ఇప్పుడు ఇది ముడా కింద వస్తుంది, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద వస్తుంది. ఇవి బ్రాడ్గా చిత్రం. మన అన్ని వెంచర్స్ కూడా 3 నుంచి 5 కిలోమీటర్ల మ్యాక్సిమం డిస్టెన్స్లో త్రిపులార్ వచ్చింది. సుకేతన అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో త్రిపులార్ వచ్చింది. మీరు ఎక్కడ ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్నాడో ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత బెనిఫిట్ అయ్యారు. ముందు ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ మార్జిన్ దొరుకుతుంది. అలాగే ఈ విభాగంలో కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి, అందువల్ల తగ్గింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎవరో ఏజెంట్లు లేకపోవడం, మధ్యవర్తులు లేకపోవడం వల్ల అడ్వర్టైజ్మెంట్ త్రూనే మనం కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే క్రమంలో ఏదో కొంతమంది మీడియా పేరుతోటి బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు పాల్పడుతుంటారు. వాళ్ళు చేసే పద్ధతి ఏంటంటే దీనికి ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదని చెప్తారు. అలాంటి వాటిని నమ్మకండి. అన్ని పర్మిషన్లు ఉండి పైన అన్ని అప్రూవల్స్ తీసుకున్న తర్వాత వెంచర్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా అలాంటి వార్తలు వింటే అవి తప్పుకొని మీరు అర్థం చేసుకోండి. అలాగే ఒకసారి అరసారి ఏదో పొరపాటున మన మీద ఏదైనా నెగిటివ్ ప్రచారం చేశారంటే ఓర్చుకుంటాం. అంతకన్నా రెండోసారి మూడోసారి ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకి పంపించడం జరుగుతుంది. అందులో ఎలాంటి మొహమాట సందేహం లేదు. దానికి కూడా మన కస్టమర్స్ సహకారం అవసరం అవుతుంది. ఈ విషయం ఈ వేదికగా ఎందుకు చెప్తున్నానంటే మన వెంచర్ మీద ఎవరైనా బ్యాడ్ గా చెప్పారనుకోండి, అది మన ఆస్తినే చెప్తున్నారు. మనం ఎంతో కష్టపడి రూపాయి దాచుకొని కొనుక్కున్న ఆస్తి అది. ఎవరో వచ్చి దీనికి పర్మిషన్ లేదు, అది లేదు, ఇది లేదని యూట్యూబ్లోనో ఇంకో చోట పెడితే అన్ని పర్మిషన్లు, గవర్నమెంట్ అన్ని ఫీజులు, ఇంకా చెప్పాలంటే ఎక్స్ట్రాలు కూడా కట్టి అన్ని తీసుకొచ్చి డెవలప్ చేస్తే వెంచరు. ఈ వెంచర్ పర్మిషన్ లేదు అని ఒక మాట అంటే అది ఎవరో మనం మీకు నా మీద నమ్మకం కాబట్టి మీరు నమ్ముతారు. కానీ మీ స్నేహితుల, బంధువులు స్వర్గసీమ పలానా వెంచర్ పర్మిషన్ లేదంటే అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అందుకని ఇలాంటి విషయాల్లో మొహమాటాలు లేకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మీ సహకారం కూడా కావాల్సి వస్తుంది. అవసరమైతే ఏదైనా కోర్టులో విట్నెస్ కింద ఉంటారంటే ఒక్కరోజు వెళ్ళి విట్నెస్ చెప్పాల్సి వస్తుంది. మహా అయితే ఆ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటికి కారు పంపిస్తాను. అది అవసరమైతే కోర్టుకు రావాల్సి వస్తుంది, లేకపోయినా పర్వాలేదు. విట్నెస్లో ఈ విషయంలో క్లియర్గా ఉందండి. ఎవరైనా ఏదైనా కనుక నెగిటివ్ వీడియో పెడితే దాని కింద స్ట్రైక్స్ చేయొచ్చు. బహుశా నాకు తెలిసి ఇంకో 42 నెలల తర్వాత ఎవరో నెగిటివ్ వీడియో పెట్టే కార్యక్రమం జరగదు. కారణం ఏంటంటే ముందు పెట్టిన వాళ్ళందరూ 3 జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కోర్టు ద్వారా.